ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. బిగ్ బాస్ లోకి ఇప్పుడు ఇల్లు వచ్చినట్టున్నారు కదమ్మా. వెళ్ళొచ్చు. ఏం మాట్లాడారు పవన్ తో? బాగా అన్నా అన్న, టెన్షన్ పడకు, ఆలోచించుకో. పవన్ ఫ్రెండ్స్ కలిసారమ్మా? లోన అందరినీ కలిసి హిమాని, భరిణి, సుమన్ శెట్టి, తనూజ, రీతు. ఒకవేళ బయట ఏమన్నా లవ్ చేసి మీ దగ్గరికి వస్తే ఒప్పుకుంటారమ్మా? ఇంకా ఆయన ఇష్టం, మనం ఏం చేయలేవాడిని. గేమ్ బాగుందా మా పవన్? గేమ్ బాగున్నారు. ఫస్ట్ కొద్దిగా శాస్త్రి గారు స్టోరీ అయ్యారు, తర్వాత బలమైన చూపిస్తున్నారు. సస్తా ఉంది కానీ ఇంకా అవకాశం రావట్లేదు. మీరు బిగ్ బాస్ చూస్తారా? తెలుసు కానండి, చూడాల. బిగ్ బాస్ ఫస్ట్ స్టార్టింగ్ లో చూశాను, 2 వారాలు చూశాను. నాకు 10 నిమిషాలు ఏంటి గొడవలు ఇవన్నీ వదిలేసారా? అమ్మ మీరు పెద్దమ్మ, సేమ్ అంతేనా? చిన్న అమాయకత్వం అదంతా అంతే? చిన్న అమాయకత్వం కాదండి, ఎందుకంటే అన్నింటిలో ఇంట్లో ఏంటంటే వాళ్ళ పద్ధతులు ఏంటంటే అన్ని చదిరిపోతాం అలవాటు అనమాట. ఇది ఓకేనా ఇప్పుడు మీకు? సర్జరీ ఎప్పుడైంది? మొన్నే సర్జరీ అయింది. పన్ను చూసుకున్నా, అది స్టెప్స్ అయింది. ఆ చైర్ హాస్పిటల్ చూపించుకుని అన్ని చేసింది. క్యాన్సర్ స్టార్టింగ్ ఉంది, అర్జెంట్ చేసేదన్నారు. ఇబ్బంది ఉందా? ఇంకా కొంచెం ఫుడ్ లేదు. అయ్యో, రైస్ కూడా వచ్చి ముస్లిం వచ్చేసి సారస్వా. అవునా? లిక్విడ్ అమ్ముతాను. ఫ్యామిలీస్ అందరితో ఎలా ఉంటాడమ్మా? ఎప్పుడైనా ఏడవడం చూసారా మీరు పవన్ ని? అంత గేమ్స్ ఆడి ఆడు పెట్టి ఫోకస్ పెట్టి అన్ని చేసి ఆడికి యాంటీగా ఉన్నప్పుడు ఎలా బాధ వస్తుంది చెప్పండి. అసలు ఆడు విన్నర్ అవ్వాలని చూస్తున్నాడు, విన్నర్ అవ్వాలని చూసినప్పుడు ఆడిని ఏం చేస్తున్నారు చెప్పండి. అసలు ఆడుంటే మేము ఆడలేము అనే. మొన్న రీసెంట్గా ఒక ఇష్యూలోని కూర్చోబెట్టి మోకాల మీద కూర్చోబెట్టి సారీ. మాకు అప్పుడైతే చాలా బాధ వచ్చింది. బిగ్ బాస్ లో జరిగాయన్నీ బిగ్ బాస్ వాళ్ళకి తెలుసు, నాగార్జున గారికి తెలుసు, అన్నీ తెలుసు. తల్లి తండ్రి ఎంత బాధపడతారు చెప్పండి. మీ మనసు ఎలా ఉంటుంది చెప్పండి. అసలు కొంచెం బాధ వస్తుందో ఆ మాట తలుసుకుంటే బాధ. ఏం చెప్పారా మరి? ఇంటికి లోపలికి వెళ్ళి చెప్పారా? అదే ధైర్యంగా ఉండి బాధపడక, ఆలోచించుకో. ఏడ్చాడా పవన్? ఏడ్చాడు. పవన్ ఏడ్చాడా? ఏడద్దు. వాళ్ళ డాడీ గురించి బాధపడు. అంత డాడీ గురించి మొత్తం డాడీ గురించి ఆలోచిస్తున్నాను. డాడీని అలా కళ్ళు మూసుకొని. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్ డిమోన్ పవన్. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అమ్మగారు, నాన్నగారు, పెద్దమ్మ గారు పార్వతి, వాళ్ళ నాన్నగారు ప్రసాద్ గారు అండ్ వాళ్ళ అమ్మగారు పద్మ గారు. అమ్మ 3 పీ పవన్ పీ, మొత్తం 4 పీలు. మొత్తం ఫ్యామిలీ మొత్తం పీ అనే నేమ్తోనే ఉన్నట్టున్నారు. ఇక వాళ్ళతో మాట్లాడి ఆ పవన్ గేమ్ బిగ్ బాస్లో ఎలా ఉంది, పవన్ చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నాడు, ఇలానే ఉండేవాడా, ఎందుకు ఎప్పుడు కోపం రాదు, ఎప్పుడు ఎమోషనల్ అయ్యాడు, ఇలాంటి విషయాలన్నీ మనకు తెలియని ఉంటాయి. పవన్ జర్నీని మనకన్నా బాగా వీళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారా? బిగ్ బాస్ లోకి ఇప్పుడు ఇల్లు వచ్చినట్టున్నారు కదమ్మా. వెళ్ళారా? ఎలా ఉంది బిగ్ బాస్ హౌస్? బాగుందా? ఏం మాట్లాడారు పవన్ తో? బాగా అన్నా, బాగా టెన్షన్ పడకు, ఆలోచించుకో అని చెప్పి. ఇంతే గంట సేపు లోపల ఇదే చెప్పారమ్మా. అందరూ నీ గురించి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, హ్యాపీగా ఉన్నారు. డాడీ గురించి ఏం ఆలోచించద్దు, డాడీ బాగున్నారు. పవన్ ఫ్రెండ్స్ కలిసారమ్మా? ఫ్రెండ్స్ ఇంకా కలవలేదు. బిగ్ బాస్ లోన అందరినీ కలిసి హిమాని, భరిణి, సుమన్ శెట్టి, తనూజ, దివ్య, రీతు అందరు కలిసారా? బాగుందా? మంచిగా ఉన్నారా? బాగా మాట్లాడారా? అవునా? మీకు ఏమైనా తినడానికి ఇచ్చాడా పవన్? పట్టుకెళ్ళా తినిపించారా? మీకేం పెట్టలేదా లోపల? నాకు ఇస్తానన్న టీ అది తాగనన్ను. మీకు అలవాట్లేదమ్మా? ఓకే. ఇంకొకరు మీరు వెళ్ళలేదా? మీరు వెళ్ళలేకపోయారా? మీకు ఛాన్స్ రాలేదా? అయ్యో, మీకు స్టేజ్ మీదకి వెళ్ళే అవకాశం వస్తుందేమో మేబీ. ఓకే, గేమ్ బాగుందా మా పవన్? గేమ్ బాగుంది. ఫస్ట్ కొద్దిగా శాస్త్రి గారు స్టోరీ అయ్యారు, తర్వాత బలమైన చూపిస్తున్నారు. ఇంకా బాగా చూపించేవారు కానీ జగన్ ఉంది చూపించే సస్తా ఉంది
కానీ ఇంకా అవకాశం రావట్లేదు అక్కడ. ఓకే 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 దానివల్ల ఏంటంటే బాగా ఆడుతున్నారు. బాగా అందులో వాళ్ళకి మంచిగా ఉంటారు. ఆ. తెలుగు ఎవరు గొడవ తీసుకోదు. ఆ, బాగుంటారు. కొంచెం బాగా. ఇది ఓకేనా ఇప్పుడు మీకు ఇది సర్జరీ? ఓకే, పర్లేదు. ఎప్పుడైంది? మొన్నే సర్జరీ అయిందా? ఈ జూనియర్ అయిందన్న. జూన్లోనా? జూనియర్లో ఆ, ఈ సెక్షన్ చేసిన తర్వాత క్యాన్సర్ వచ్చినట్టు ఫోన్లో ఉన్నారు. ఆ, ఆ, సరే వాళ్ళు సెక్షన్ చేసి వ్యాన్ తీసుకెళ్ళి ఆ, ఆఫ్టర్ వ్యాన్ చేశారు. ఆ. వ్యాన్ చేసి ఆఫ్టర్ చేసుకొని మా పెద్దబ్బా వచ్చారు. పెద్ద అబ్బాయి వచ్చాడు US పెద్దబ్బా నుంచి. వచ్చారు. ఆ, ఓకే వచ్చిన తర్వాత ఆఫ్టర్ అయిపోయింది. ఎక్కడ 3 గంటలు చేశారు ఓకే ఆపరేషన్. ఓకే ఓకే అయిపోయిన తర్వాత తీసుకొచ్చేసిన తర్వాత ఉమ్, 4 రోజులకి 5వ రోజుకి ఇంట్లో తీసుకొస్తారు. ఓకే ఓకే తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఫోన్ మళ్ళీ హైదరాబాద్ వచ్చారు. ఓకే ఓకే మా పెద్ద అబ్బాయి మాత్రం 4 రోజులు సెలవు పెట్టి ఓకే 4 రోజులు అన్ని సరిగ్గా చూసుకొని చూసుకున్నా తర్వాత నన్ను సెట్టిన తర్వాత మనం ఎక్కడ మంచిగా మంచి పెద్ద ఓకే బాగానే ఉంది. బాగానే ఉంది. కాకపోతే ఈ న్యాయ సంత కట్ చేశారు కదా, ఆ, ఒక 1% అన్నారు సంవత్సరం. ఓకే ఓకే కాబట్టి ఇప్పుడు రైస్గా సరిగ్గా రావట్లే మాట. కొంచెం ఇబ్బంది ఉందా? ఓకే ఇంకా కొంచెం ఫుల్గా లేదు అమ్మా. అసలు రావే. అయ్యో రైస్ కూడా వచ్చి మిక్సీ వచ్చేసి సారస్వా అవునా? 5 గంటలు కూడా ఇసే. అవును, లిక్విడ్ డాంపర్ను. అచ్చా ఫుడ్ ఏమి తినడానికి. తినరా? దాని గురించేనా బాధపడి పవన్? ఇలాగ సంవత్సరం మా ఫోన్ తెలియదు. అచ్చా ఇది తెలీదా పవన్కి? సంవత్సరం ఆహా సంవత్సరం ఫుల్ సంవత్సరం తెలియదు. ఆ, వారంగా చెప్పాను. ఓకే చూడగా ఉన్నాను సంవత్సరం చెప్పాను. అచ్చా అచ్చా అంటే జాగ్రత్తగా వెంకటేసుకున్నాను. బెంగెట్టేసుకుంటాడు. అవునవును ఫ్రీగా ఎలా ఉన్నా వెంకటేసుకున్నాను. అవునవును. అయ్యో కారం ఏమి తినకూడదండి అసలు ఎటువంటి పరిస్థితుల్లో. ఓన్లీ కారం, మజ్జిగి, పులుపు, మిల్క్ మసాలా అంతే. ఏం తినకూడదు. మిల్క్ తప్ప ఇంకేమీ లేదు. అయితే ఇవన్నీ దగ్గరుండి పవన్ చూసుకోలే చూసుకోండి. ఇవన్నీ ఏమి తెలీదు పవన్. తెలీదు. అసలు 5 రోజులు 5 రోజులు 6 రోజులకు ఇంటికి 3% వారం రోజుల దాకా ఉన్నాడు, వారానికి వచ్చేసి మన అచ్చా వాయిస్ చూసినా సరే నేను పెద్దగా చూడండి సైన్ చెప్తాను. అచ్చా అచ్చా అంతేకాని జాబ్స్ అవసరంగా ఫ్రీ చెప్పలేదు. అచ్చా అచ్చా ఫ్రీగా నేను చూడలేదు వెంకటేసుకున్నాను. అచ్చా అచ్చా ఏమైందమ్మా? 4 క్యాప్స్. పన్ను ఇది నీక? అచ్చా పన్ను యాజ్కి చూపించుకున్నా. అచ్చా అది సెప్సిక్ అయింది. నేను అనుభవం అన్ని వాయి కానీ 4 నెలలు వచ్చేసింది. పెద్ద ఏం కాదులే అనుకున్నా. అనుకున్నాను అచ్చా ఇవి అయిపోయింది కానీ బాగా చాలా సేపు ఎక్కువైపోయింది. హైదరాబాద్ చేసి మన పవనే ఆ, ఆ చేయి హాస్పిటల్ చూపించుకుని అన్ని చేసింది. క్యాన్సర్ స్టార్టింగ్ ఉంది, అడ్మిట్ చేసేదన్నారు. అయ్యో 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 ఓకే. అప్పుడు ఇంకా హైదరాబాద్ దూరం అయిపోతుంది చెప్పేసి దాన్ని జిఎస్ఐ హాస్పిటల్ క్యాన్సర్ హాస్పిటల్ అక్కడికి తీసుకెళ్ళి అక్కడ చూపించారు. చూపించాక 3 రోజులు చూసి ఓకే ఆపరేషన్ చేస్తున్నారు. ఓకే ఓకే అప్పుడు ఆపరేషన్ చేసినప్పుడు మా పెద్దమ్మ ఫోన్ చేశాను. సరిగ్గా ఆపరేషన్ చూసి టైంకి వచ్చారు పొద్దుగా. ఓకే ఓకే ఈ ఏదో పరిస్థితుల్లో దగ్గర ఆపరేషన్ చేయించినందుకు 5వ రోజుని ఇంటికి తీసుకొచ్చారు. అచ్చా 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 తీసుకొచ్చింది అబ్బాయేమో పవనేమో 5వ వచ్చారు. ఓకే ఈ అది అర్థం అనుకున్నాను కానీ ఈరోజు బిగ్ బాస్ వచ్చింది. బిగ్ బాస్ ఆపరేషన్ ఆఫర్ వచ్చిన వచ్చింది. తర్వాత అలాగే వెళ్దాం అన్నాను. ఓకే ఓకే మరి నా గురించి వాడకూడదు కదా, అవును. మళ్ళీ వాడమని చెప్తే వెయ్యమాట అమ్మ మీరు బిగ్ బాస్ చూస్తారా? చూస్తాం. మీరు ముందు నుంచి చూసేవాళ్ళ? ముందు నుంచి లేదు. ఇదే మీ అబ్బాయి మా వెళ్ళడమే? అబ్బాయి వెళ్ళడం. మీకు అసలు ఇంతకు ముందు బిగ్ బాస్ అంటే ఏంటో తెలుసా? తెలుసు కానండి చూడాల. చూడలేదా? ఎందుకమ్మా? ఎందుకంటే కొంచెం చూసేవారు అంత కాదు. బిగ్ బాస్ ఫస్ట్ స్టార్టింగ్ చూశాను. ఆ, నేను వాడు చూశాను. నాకు మరి ఎంత ఏంటి గొడవలు ఇవన్నీ అని వదిలేసారా? బాబు ఎంత అనిపించింది. సరదా ఇంకా ఇంకా చెప్పలేదు. సరే సరదా బిగ్ బాస్ కూడా ఆ, ఈ వైఎస్ఆర్ కదా పెద్దమ్మ అన్నారు. పవన్ ఫోన్ చేశాను. నన్ను మరి బిగ్ బాస్ వెళ్తావా అంటే లేదు అన్నది ఇక తీసుకుందాం అన్నాను. ఓకే అంటే సరే అడిగినప్పుడు అవకాశం వచ్చింది అక్కడ. అచ్చా 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 ఇక వస్తే సరే వెళ్ళిపో ఎప్పుడైనా పర్లేదు వెయ్యు ఉమ్, ఉమ్. అని గ్యాస్లో చూసుకొని చెప్పి మా పెద్దలు చూస్తే అవి వెయ్యనమాట. ఏమో వదిలిగా అవ్వలే ఇదంతా ప్రోత్సాహంతో వాళ్ళగా సపోర్ట్ చేసేది. సపోర్ట్ చేశారు. వాళ్ళే దగ్గర అవును 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 చాలా బాగా చేశారు. అవును అవినాష్ చూసుకున్నాడు. అవినాష్తో నేను మాట్లాడాను, వీడియో కూడా చేశాను. వాళ్ళు చూసుకున్నారు. అవును అవును. అమ్మ మీరు పెద్దమ్మ, మీకు చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి బాగా తెలుసండి. అది మా పెద్దమ్మ అంటే తెలుస్తుంది. సేమ్ అంతేనా? చిన్న అమాయకత్వం అదంతా అంతేనా? చిన్న అమ్మాయి తత్వం కాదండి. ఎందుకంటే అన్నిట్లో ఇంట్లో ఏంటంటే వాళ్ళ పద్ధతులు ఏంటంటే అన్ని చదువుకుపోతాం అలవాటు అనమాట. మంచిగా ఉంటాం మేమంటే. మా పద్ధతి ఏంటంటే నలుగురిలో సరదాగా ఉంటాం, ఒకరితో గొడవలు లేకుండా ఏమీ లేక కాముగా ఉంటాం అలవాటు.
ఓకే ఆ పద్ధతి కూడా ఆ అబ్బాయికి వచ్చింది అనమాట. అలాగే ఓకే మనోడు ఇండస్ట్రీలో ఉన్నాడని మీ అందరికి తెలుసమ్మా, ఎందుకు మీ తెలియదు, ఫ్యామిలీకి తెలుసు. తెలుసమ్మా? అదే నాకు ఇష్టం పెద్దమ్మ అన్నాడు. ఇష్టమైతే బాగానే ఉంటది కానీ కొంచెం అన్నీ నేర్చుకోవాలని అంటే ఓకే ఇంకా టైం పడుతుంది పెద్దమ్మ, నేను నింపదికి ఇంప్రూవ్ అవుతున్నాను, నా కాళ్ళ మీద నేను నిలబడతాను, నాకు అది ఉంది అన్నాడు. అందుకన్నా ఇంకా ఆనందం ఏంటి నాయన అని మేము చెప్పేవాళ్ళం అన్నాడు. ఎంకరేజ్ చేస్తే అంతకు మించి ఇంకేముంది, అవును సపోర్ట్ ఉంటది, మా సపోర్ట్ ఎప్పుడు నీకు ఉంటది, నువ్వు మాత్రం ముందుకు వెళ్ళాలి అని చెప్పేవాళ్ళం. అలాగే బిగ్ బాస్ కి వెళ్తున్నానని చెప్పంగానే మీరు హ్యాపీ ఫీల్ అయ్యారమ్మా? బిగ్ బాస్ కి వెళ్ళేటప్పుడు నేను సింగపూర్ ఇండోనేషియా ఇప్పుడే వచ్చాను, 1 వీక్ అయింది నేను వచ్చి. ఓకే 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 మీకు చెప్పాడా, ఫోన్ చేసి చెప్పాడా బిగ్ బాస్ కి చెప్పాను వెళ్దామా మీకు అంటే జాగ్రత్తగా ఉండాలంటే ఓకే పెద్దమ్మ అన్నాడు. ఏ అవసరం వచ్చినా ఏ దేనికైనా మేము ముందుకుంటాం, నీకేం భయపడద్దు, నువ్వు ధైర్యంగా ఉండని చెప్పి పంపించా. ఓకే ఓకే అమ్మా మీకు బిగ్ బాస్ వస్తుందని ఎప్పుడు చెప్పాడమ్మా? బిగ్ బాస్ వెళ్ళేటప్పుడు చెప్పాడు, వెళ్ళేటప్పుడు చెప్పాడు. అదే ఆఫర్ వచ్చింది. ఏం తర్వాత వారం రోజులప్పుడు ఫోన్ చేసాం, ఫోన్ మాట్లాడుకున్నా అదే బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది, వెళ్తాడు ఇలాగ వెళ్తానమ్మా, ఫోన్ చేసారు వెళ్తానంటే సరేనన్న. ఓకే ఓకే కాదమ్మా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి అంటే మీరు ఏం చేసినా పవన్ని సపోర్ట్ చేస్తారంట కదా, అంటే ఈ సినిమా ఇండస్ట్రీ ఇలా జాబ్ చేయకుండా ఇలా ఇండస్ట్రీలో ట్రై చేస్తుంటే అంటే చాలామంది ఇండస్ట్రీలో ఉంటారు, అంటే పెద్దోళ్ళు ఆలోచనలు కలిగి ఉండే కదా, ఎంతోమంది ఉంటారు, నీకేం వస్తుంది, ఎందుకు అవసరమా, జాబ్ చేసుకోవచ్చు కదా, చదువుకోవచ్చు కదా అని అంటుంటారు కదా, అలా మీరు అన్నారా? అన్నాం కానండి కొంచెం అన్న మా అబ్బాయి నాకు అదే ఇంట్రెస్ట్ అంటే సరే నీ ఇష్టం బాబు అని చెప్పాను. ఇంకా మీరేం గట్టిగా అరుస్తారండి, ఇక్కడే మమ్మల్ని మీరేం భయపెట్టగలరు, మీరు ఇంకా అలాగే చెప్పేటట్టే ఉన్నారులేండి. ఎంత చెప్పినా ఆయన మాట్లాడి మాట్లాడతాడు, మనిషిని కవర్ చేసేస్తాడు. ఆ మాటకి ఇంకా స్కూల్స్ అని ఆడటం చాలా ఇష్టం, బాగా ఇష్టం, ఆటలంటే బాగా ఇంట్రెస్ట్. 6th క్లాస్ లో ఫస్ట్ వచ్చాడు. అవునా? వాళ్ళు ఏదో ఫస్ట్ వస్తే వాళ్ళు ఫస్ట్ ఇస్తారు. గేమ్స్ లో ఏంటి, స్పోర్ట్స్ లో ఏంటి, క్రికెట్ ఏంటి, అన్నిటికి బాగా జిమ్ లో ఏంటి, అసలు జిమ్ కూడా చాలా బాగా అసలు దీనిలో అవును చూసాము విష్ణుకాయ చేశారు, చదువుల్లో కూడా ఫస్ట్ అక్కడే సాక్షులు. అదే మరి ఇది ఇంత చదువుకున్నారు కదా, మరి అంటే ఈ సినిమా దీని వైపు అంటే ఎందుకు భయమే లేదా మీకు? ఎందుకు చేస్తాడని నమ్మకమా? చేస్తాడని నమ్మకం దేవాలయం విష్ణుకాయలు చేస్తుంది కానీ సాక్షులు చేసేవారు, పూర్తిగా ఇచ్చేవారు. ఇదేమో చాలా చేయాలి చేయడానికి ఇంట్రెస్ట్ కలిగింది. సరే వచ్చిన తర్వాత అయిపోయింది, వదిలే బాబు డబ్బు పైపు ఉండాలి, దానికి అదృష్టం ఉండాలి, సైఫర్లో కొడుకు ఏమి రాలేకపోతున్నారు, చిన్న అదృష్టం ఉండాలి, నేను ట్రై చేస్తాను. తర్వాత ఒక నెల వస్తే మరి ఎంబీఏ చేశాను. ఎంబీఏ అయిపోయిన తర్వాత బాగుంది వెళ్ళిపోతాను అన్నమాట. నేను 2-3 సంవత్సరాలు టైం వస్తున్నాను, ఏం జాగ్రత్తగా చూసుకో, అది తెచ్చకపోతే మరి జాబ్లో వచ్చామన్నాను. ఓకే అలాగే చేస్తాను, వేయలేదు ఎవరు పక్కనే పడలేదు, నేను రోజు వచ్చాను, ఇలాగన్నా సరే చేసుకున్నావు, నీకు ఏది ఉంటుందో చూసుకో, కానీ అందరిసారి మంచిగా చూసుకో అంతే. ఎవరికైనా వాసిస్తూ ఆలోచించు, వాసిస్తే నెరవేర్తారు, లేకపోతే ఎవరికైనా మాట్లాడుకో అని చెప్పారు. కష్టపడు, కష్టపడి పైకి వస్తుంది, నీ కష్టంతో పాటు చిన్న అదృష్టం ఉందనుకో పైకి వస్తావు. అంటే నేను విన్నాను మీకు ఊర్లోని సొంత ఇల్లు మీరు రెంట్కుంటున్నారని నేను విన్నాను, సొంత ఇల్లు. అవునా? మీకు లేదండి? అంటే నేను ఫ్రెండ్షిప్ చేస్తాను, రీజన్ చేసి ఫ్రెండ్షిప్ చేసిపోయాను. ఏమైందమ్మా? పెయింటింగ్ పని మేస్త్రిగా చేసేవాడు. మీకేమైంది? బాగాలేదు, నాకు కారంగా ఉంది. ఇలాగ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. చాక్లెట్ మా ఫాదర్ కూడా చిన్నప్పుడే ఆయన వంశం హౌస్ 12 సెంట్లు భూమి ఇల్లు అమ్మేశారు. 12 సెంట్లు అమ్మేసి మా సిస్టర్ గారు ఫ్రీ చేసి ఇంకా అలాగే పని చేయాలి. నేను చిన్నప్పటి నుంచి కూడా కష్టపడతాం, నా చెల్లి ఎడ్యుకేషన్ నేను చూసుకోవటం, పెద్దయ్యాక అది చెల్లి చేసాం, ఇంకా నా చెల్లి అయిపోయింది, ఇంకా సొంత చెల్లిని కొనుక్కోలే. నా పిల్లలు కూడా అలాగే చెప్పారు, అదే మీ శాతం నాకు రూపాయలు చూడ కష్టపడి చదువుకోండి, మంచి ఉద్యోగం చేసుకున్నాను, అది మీ ఆస్తి. పెద్దోడు మాత్రం చాలా మంచోడండి, మెయిన్ వీళ్ళ సపోర్ట్ అంతా పెద్దోడే.
మెయిన్ పవన్కి ఏంటి తల్లిదండ్రులకి ఏంటి ఈ exercise మొత్తం అంతా లో- పెద్దోడే. ఉమ్. దేనికన్నా ఆడు చాలా వినయం, చాలా పద్ధతి. ఉమ్. వాళ్ళ తమ్ముడు ఏదంటే అది చేసి తీరుతాడు. తల్లిదండ్రుల మాటలు కాదు లెక్క ఆడికి. అన్నయ్య ఏది చెప్తే అన్నయ్య నేను ఇది చేస్తున్నానంటే చేయవలసింది ఆడు. ఆడు చేసేవాడు. నాకు ఇంకెవరున్నారు, మా డాడీ కష్టపడి పైకి వచ్చారు, మేము ఎలాగా మా తమ్ముడు మేము పైకి ఉండాలి కదా అని. తమ్ముడికి మాత్రం సపోర్ట్ మాత్రం ఆడే. ఓకే ఓకే అన్నయ్య సపోర్ట్ మాత్రం ఓకే బాగా బాగా ఎక్కువ support. చాలా. అది ఇప్పుడు రీతు చూస్తున్నారమ్మా ఆవండి మీరు బిగ్ బాస్ కి వెళ్ళొచ్చారన్నారు. అదే అందుకే ఒకసారి ఫీలింగ్ ఏంటో అని దాన్ని అడుగుతున్నా. చెప్తున్నాను. బిగ్ బాస్ ఏంటో వాళ్ళు అసలుకే చాలా చూసాం. బయటకు వచ్చాక ఎవరిగా ఆవిడ దానివల్ల మేము సబ్సిడీ అవసరం. ఎందుకంటే వాళ్ళు సబ్సిడీగా ఉంటారు, వాళ్ళు కొంచెం సొమ్ముగా ఉంటారు, వాళ్ళు న్యూస్గా ఉంటారు. దాని నేను సబ్సిడీ కోసం వాళ్ళు కూడా చాలా గర్విస్తున్నారు మా పిల్లలు. అంత గమని ఎవరి కూడా మాట్లాడరు అని స్నేహంగా ఉంటారు. అసలు అంతే తప్ప ఈ వ్యవసాయకు ఏం చెయ్యు, మహా చెయ్యను. అదే ఈ అమ్మగారికి ఏమనిపిస్తుందా అని. ఇప్పుడే బిగ్ బాస్ లోకి వెళ్ళొచ్చు. మాకు తెలుసు కదండి. అవును మీకు తెలుసు కదా. ఒకవేళ బయట ఏమన్నా లవ్ చేసి మీ దగ్గరికి వస్తే ఒప్పుకుంటారమ్మా? ఇంకా ఆయన ఇష్టం, మనం ఏం చేయలేవండి. ఇంకా ఆయన ఏం చేసినా ఆయన ఇష్టం, ఏం చేయలేదు. అంటే ఎవరైనా జనాలు వచ్చి మీ ఊర్లో వాళ్ళు వచ్చి ఏం చెప్తున్నారమ్మా మీకు పవన్ గేమ్? బాగా ఆడుతున్నాడు, బాగా సంతకంతా కూడా పవన్ బాగా ఫ్యామిలీ ఎక్కువ. మా సంతక అబ్బాయి అని తెలిసిన పవన్ అబ్బాయి బాగా ఆడుతున్నాడు, కప్పు తీసి రావాలి చాలా సపోర్ట్ చేస్తున్నాం అని అంటున్నారు ఊళ్ళో అందరూ అంటున్నారు. దీని గురించి ఏమనట్లేదు? ఏం గురించి ఏమంటున్నారమ్మా దాని గురించి? ఏముంది, మంచి పిల్ల కావాలంటే తీసి తెచ్చుకోండి అంటాడు. నేను ఫస్ట్ టైం చెప్పాను, మా పెద్దలు పెళ్లి అయిపోయిన తర్వాత చెప్తున్నాను, అదే నేను నెక్స్ట్ అమ్మాయి చూసుకో, మంచి కుటుంబం చూసుకో, కుటుంబం మంచిదే అన్నీ చూసుకొని అది ఏమన్నా డాడీ ఒకవేళ ఆ పరిస్థితి వస్తే నేను చూస్తాను, మీరు ఇది చూసుకోండి, మాట్లాడలే చేసుకోమంటే చేసుకుంటాను, లేదు చేసుకోండి, చేసుకోమంటే చేసుకుంటే లేకపోతే లేదు. మంచి ఫ్యామిలీ అయితే మీకు చెప్తే నేను చేసుకుంటాను, నేను చూస్తాను, మీకు చెప్తే నేను చేసుకుంటాను, ఆ ఆలోచన నాకు. ఆంటీ గారు మీరు ఏదంటే మీరు అనేసారా? అది ఆలోచన ఖచ్చితంగా మేము మాట్లాడరు. ఇంకా కొంచెం ప్రజలు చదివించబోతే నాకు బాధ్యత. చదువు అయిపోయిన తర్వాత మా ప్రజలు అన్ని అదే చూస్తాం, మామయ్య కానీ పవన్ కానీ చాలా బాగా చూసుకుంటారు. డబ్బులు ఇస్తున్నా కానీ చూసుకోవడం కానీ బాగా చూసుకుంటున్నారు. పెద్ద అబ్బాయి అన్ని నేను వాళ్ళకి ఏం చేయలేకపోయినా ప్రజలు కూడా ఆశగా నేను ఏదో సంతోషంగా చదివించాను అంతే. చాలా చిన్న పాపం ఆడ కష్టమయ్యా, చాలా కష్టపడ్డారు. ఆధారపడ్డా ఈ గేమ్కి వెళ్ళేవారు, చెప్పుకోరు కాదు, ఏది గేమ్ చెప్పేసి గాలి తింటాను ఫేమస్ వస్తున్నాయి, ప్రైజ్ గోల్డ్లో 15 వస్తున్నాయి, గోల్డ్ మెడల్. ఆ ఫస్ట్ వచ్చిన కూడా చెప్పలేదు. అయిపోయిన తర్వాత సాయంత్రం 6 గంటలకి వాళ్ళు చదువు రాసేకపోతే ఇక అర్థం జరిగితే ఏం జరిగితే సక్సెస్ అయితే విశ్రాంతి సరే మేము ఏం చేద్దాము చేసి అక్కడ వాళ్ళు కూర్చొని చూస్తున్నాను. అందులో ఈ ప్రైజ్ ఇస్తూ ఆయన ఉన్నది కలిగి శిస్తు సుఖాలు మేనేజర్ జొన్నది సుధాకర్ గారు, నందికం సుధాకర్ గారు ఆయన ఇచ్చారు. ప్రైజ్ ఇస్తే ఫుల్ అయిపోయింది. నేను చూసాను, స్పెషల్ జరగవచ్చు అన్నాను. మా అబ్బాయి అది బాబు సప్లై చేస్తుంది ఎదురు చూసి మళ్ళీ అన్ని చూసేసి ఆ ఛాయ మన రాజశేఖర్ కౌరుకి అది ప్రెసిడెంట్ అక్కడ మన రాష్ట్రంలో ఆవిడ చేసుకుని అది చేసుకుని ప్రొసైడ్ చేశారు. అది ప్రొసైడ్ మంచి సూపర్ మంచి బాబు ఏం మంచి తెలివైనడే మీ అబ్బాయి తెలివైన. నేను ఫస్ట్ లోనే పొద్దుగా నేర్చుకున్నాను, పొద్దుగా అలవాటు చేశాను. చాలా 2-3 సార్లు నేను యోగి చేశాను, చాలా నేను ఎక్కడ పోయాను. అంతేనా? వదిలేసారు. బాగా అదే ఇంటి నుంచి ఎప్పుడు వెళ్ళిపోయాడమ్మా? MBA చేశాక వచ్చాడు. ఓకే, చెప్పాడా మీకు? దూరంగా ఉన్నాడు కదా, మీరు ఎప్పుడు మరి బాధపడలేదా? వస్తూ ఉండేవాడు, వెళ్తూ ఉండేవాడు, వస్తూ ఉండేవాడు వెళ్తూ ఉండేవాడు. ఏం చేస్తున్నావు అని అడిగేవాళ్ళ? అడిగేవాడు, చెప్పేవాడు. ఎలా వచ్చేవారండి అప్పుడప్పుడు
తన దగ్గరికి వచ్చి పవన్ దగ్గరికి వచ్చి చూసుకుంటూ వెళ్తూ ఉండేవారు. ఎప్పుడు వదిలేయలేదు. ఫ్యామిలీస్ అందరితో ఎలా ఉంటాడమ్మా? ఎప్పుడైనా ఏడవడం చూసారా మీరు పవన్? ఎప్పుడు పెడతాను ఎప్పుడు ఏడవలేదా? మరి ఏడుస్తున్నాడు బిగ్ బాస్ లోనే. ఎన్నో ఏడుస్తున్నాడంటే ఒక బాధ ఉంటది కదండి. అంత గేమ్స్ ఆడి ఆడు పెట్టి ఫోకస్ పెట్టి అన్ని చేసి ఆడికి యాంటీగా ఉన్నప్పుడు ఎలా బాధ వస్తుంది చెప్పండి అసలు. ఇప్పుడు ఆడు విన్నర్ అవ్వాలని చూస్తున్నాడు. విన్నర్ అవ్వాలని చూసినప్పుడు ఆడిని ఏం చేస్తున్నారు చెప్పండి అసలు. సపోజ్ ఆడుంటే మేము ఆడలేము అనే ఫోకస్ ఉంది కదా అందరికి. అలాంటప్పుడు అడు బాధ వచ్చేస్తుంది కదా, నేను ఇంత ఇలాగా ఆడివ్వండి నాకే సపోర్ట్ లేదు అని అక్కడ బాధ వచ్చేస్తుంది కదా. ఏంటంటే కప్పు ఫస్ట్ వచ్చేస్తదేమో అని వాళ్ళందరూ సైడ్ పెడుతున్నారు. అలా సైడ్ పెట్టేసరికి అక్కడికి ఎంత బాధ వస్తుంది. ఇప్పుడు మీరే ఉన్నారు, పట్టుదలతో ఏదైనా చేశారనుకో, అదేదైనా లేదు ఇప్పుడు మీకు ఎంత బాధ వస్తుంది. ఇప్పుడు పట్టుదల ఉన్న మనిషికి అదో బాధ అనమాట. అదే ఫీలింగ్ బాధ ఆడలో అలా ఉండిపోయింది అనమాట. అది అంతేగాని గేమ్స్ లో విన్ అవ్వాలని ఆడు పట్టుదల బాగా గేమ్స్ లో అంతే. మొన్న రీసెంట్ గా ఒక ఇష్యూలోని కిందకి కూర్చోబెట్టి మోకాల మీద కూర్చోబెట్టి సారీ చెప్పి మాకు అప్పుడైతే చాలా బాధ వచ్చింది. మీరేమంటే అన్నారు కానీ ఇప్పుడు బిగ్ బాస్ లో జరిగాయన్నీ బిగ్ బాస్ వాళ్ళకి తెలుసు, నాగార్జున గారికి తెలుసు, అన్ని తెలుసు. తల్లిదండ్రి ఎంత బాధపడతారు చెప్పండి. మీ మనసు ఎలా ఉంటుంది చెప్పండి అసలు. నాకైతే అనిపించింది వాళ్ళ గురించి నేను చెప్తా లేదు కానీ నాయనైతే ఇక్కడ లేను, చాలా బాధపడ్డాను నేను. ఏంటి ఇలాగైంది ఈ పరిస్థితి అని. ఇప్పుడు ఆడు బయటకు వచ్చినా బతకగలడు, బతకలేడు అని ఏం కాదు కదా. ఆడు గేమ్స్ పరంగా చూడాలి అంతేగాని ఇప్పుడు గమ్ముని ఇంట్లో ఏదో జరుగుతుంది. జరిగినంత మాత్రాన మోకాళ్ళ మీద అంత ఇన్ని వేల మంది మీద కూర్చోబెట్టేసరికి మాకు చాలా బాధ వచ్చింది. మీకు మీరమ్మా బాధపడ్డారా? ఎందుకు బాధపడ్డారు? దీనికి కూడా సైలెంట్ నవ్వుతారేంటమ్మా? మీరేమనుకున్నారు మామూలుగా చూసినప్పుడు? చెప్పండి, మాట్లాడతారని విన్నాను. ఏంటి సైలెంట్? నేనేం అనుకోలేదు అనుకో, బాధపడ్డాను. పిల్లాడిని ఇలా నువ్వు మోకాళ్ళ మీద నుంచోబెట్టారు ఏంటి అని బాధపడు. కొంచెం బాధ వస్తుందో ఆ మాట తలుసుకుంటే బాధ వస్తుంది. బాధ వస్తుందా? అందుకే ఆపుకుంటున్నారా? మాట్లాడరా మీరు నార్మల్గా? తక్కువ మాట్లాడారు. ఏం పర్లేదు, మాట్లాడండి, మంచిగా మాట్లాడండి. మీరే మంచిగా మాట్లాడతారని విన్నాను నేను. ఎందుకు సైలెంట్ అయిపోయారు? సిగ్గుగా చూసి కొంచెం బాధ వచ్చిందా? మరి ఏడ్చారా లోపలికి వెళ్ళగానే? ఏడిపోయిన రాలేదా? మంచి ఆనందం వచ్చిందా? నాకు అకారణమైన బాధ కలిగింది. కాకపోతే ఏంటంటే సరిగ్గా సబ్జెక్ట్ ఏదో జరిగింది. చదవాలి ఎప్పుడు చదవాలి అవ్వవు. ఏం ఫ్యాక్టరీలో కూడా ఇవి చూస్తే వాళ్ళ మీద సమస్య పెరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ సమస్య లేదు. అలా చాలా గౌరవంగా చేశారు. ఇది కూడా వాళ్ళ మనిషి కోసమే అని కాస్త అనుకున్నాను. కాకపోతే మా సినిమా రాసిన ఎప్పుడు చూసానంటే నేను వాయిస్ వంశ చేశాను. వాయిస్ వంశం చేశాడు. అదే నేను ఫస్ట్ టైం సోషల్ రాష్ట్రం మా పవన్. ఇప్పుడు యాభై. ఇప్పుడు అమ్మగారు కూడా ఏడుస్తున్నారు. ఇంకా ఊహించుకుంటున్నారమ్మా? ఎందుకు దాని గురించి ఆలోచిస్తున్నారా? ఎక్కువ అందరూ తిడుతుంటే ఏమనిపిస్తుందమ్మా మీకు హౌస్లో? కొంచెం బాధ అనిపిస్తుంది. కొంచెం బాధ అనిపిస్తుందా? ఓకే. ఏం చెప్పారా మరి ఇంటికి లోపలికి వెళ్ళి చెప్పారా? అదే ధైర్యంగా ఉండి బాధపడక ఆలోచించుకో. సరే, మీరు ఏడవకండి అమ్మా. అది అంతా జనాలు అంతా చూస్తున్నారు కాబట్టి ఏం జరుగుతుందో లోపల ఏంటో అందరూ జనాలు చూసి జనాలు మాట్లాడుకుంటుంది మనకు కావాలి కాబట్టి అంటే లోపల ఏం జరుగుతుందో మనకి అది పక్కన పెడితే ఏదైనా మన మంచిగా ఎలా అంటారో ఏది జరిగినా అది మన మంచిగా అన్నట్టు తీసుకోలేము. మీరే పెద్దోళ్ళు, నేను మీకు చెప్పేంత ఇది కాదు, జస్ట్ చెప్తున్నాను అంతే. అలా మోకాళ్ళ చాలా మంది బాధ కలుగుతుంది. అవును, మా వాళ్ళందరూ బాధపడ్డారు. ఒకళ్ళేంటి మొత్తం అందరూ బాధపడ్డారు. వయసు వాళ్ళు కూడా అదేదో చాలా మంది చేశాను అలాగే. అది చాలా తప్పది. అది చేసేసి అందులో శక్తి వేశారు. ఫ్యాషన్ సానుభూతి జరిగింది. అది సంతోషపడ్డాను. వారి మనుషులను తెలుసుకున్నాను. సరిగ్గా తెలుసుకుంటారు, వాళ్ళు కూడా మనుషులను తెలుసుకున్నాను కదా అని చెప్పి సంతోషపడ్డాను. సరిగ్గా మీకు ఎప్పుడైనా సలహాలు అడుగుతాడా? ఏం చెయ్యాలి, ఏం చేయాలి? అలాగే ఫ్రెండ్స్ తో వాళ్ళ అన్నయ్యని అడుగుతాడు బాగా. వాళ్ళ అన్నయ్యలతో బాగా సెట్ చేసి. ఇంట్లో వాళ్ళని ఎవరిని అడగరా సలహా? ఇంట్లో వాళ్ళు అంటే పెద్దవాళ్ళు, ఇప్పుడు జనరేషన్ వేరే. మిమ్మల్ని ఏం అడగరా? మీరేం చేయరా? మీరు మామూలు మాట్లాడరా పవన్తో? ఏం మాట్లాడతారమ్మా ఒకసారి చెప్పు. మాట్లాడరా? బాబు దగ్గర ఉన్నాం కూడా 2 నెలలు ఉన్నారా? చిన్న బాబు దగ్గర. జాగ్రత్త జాగ్రత్తగా చూసుకొని చేసుకొని రా. మీరు నార్మల్గా రోజు పవన్తో ఏం మాట్లాడరు? సైలెంట్గా ఉంటారా?
ఫోన్ మాట్లాడి స్లోగా మాట్లాడతాం. స్లోగానే ఏదైనా మాట్లాడాలి కదా, అంత సైలెంటా మీరు? అయ్యయ్యో. మరి గంట సేపు ఏం చేశారమ్మా లోపల? మామూలుగా కూర్చొని అంతే ఆ 2 ముక్కలు మాట్లాడి కూర్చున్నారా? మామూలుగా కూర్చొని చేస్తున్నాను ఆయన ఫస్ట్ పట్టుకొని ఏం ఇలాగా. ఏం లేదు చక్కగా చెప్పు ఎలా మాట్లాడారు ఎలాగానే పట్టుకున్నాము, చేస్తున్నాను, హ్యాపీగా ఉన్నావా అన్న. ఇల్లంతా చూసారా? మొత్తం హౌస్ అంతా చూసారా? చూసాం. ఫస్ట్ టైం కదా? అన్నారు అన్ని రూములన్నీ చూపించారా? చూపి ఏడ్చాడా పవన్? ఏడ్చే పవన్ ఏడ్చాడా? ఏడద్దు వాళ్ళ డాడీ గురించి బాధపడుతుంది. అంత డాడీ గురించి మొత్తం డాడీ గురించి ఆలోచిస్తున్నాను. డాడీని అలా కళ్ళు మూసుకొని ఇది గేమ్లో ఫోకస్ పెట్టాలి కదా అని ఫోకస్ పెడుతున్నాను అని చెప్పి కప్పు తీసుకుని వస్తానని చెప్పాడా? కప్పు తీసుకొని రానన్న చెప్పారా? మీరే చెప్పారా? మరి అన్ని చెప్పారు. కూర్చుంటే చెప్పదు. అదే అనుకో అందరూ నువ్వు కప్పు తీసుకొస్తాను చూస్తున్నా అన్న. ఇప్పుడు హుషారు అది ఇప్పుడు హుషారు కప్పు అనేసరికి హుషారు. ఓకే, మీ అబ్బాయిని హౌస్లోని బాగా అర్థం చేసుకున్న కంటెస్టెంట్ ఎవరు? లోపల పర్సన్ ఎవరు? అంటే అతను ఎవరు? హిమాని అనుకుంటున్నాను. ఇమాన్యుయల్ అనుకున్నాను. అదేంటదండి? రీతు అంటారేమో. ఇమాన్యుయల్ అర్థం చేసుకున్నాడా పవన్ ని? అవును, అప్పుడప్పుడు ఇమాన్యుయల్ మీ అబ్బాయిని ఏడిపిస్తుంటాడు, చూసారా? అది ఏమనిపించి సేమ్ ఉందా వాయిస్? సేమ్ మాట్లాడుతున్నాడు. కామెడీగా చేస్తాడు, కామెడీగా ఉంటాడు. బాగుందా? నవ్వు వస్తుంది కదా, ఏం బాధ ఏం లేదు కదా ఇమాన్యుయల్ జోకులు వేస్తుంటే. అవునమ్మా, ఎందుకు ఇమాన్యుయల్ అర్థం చేసుకున్నాడు అని అనిపించింది మీకు? అంటే ఫ్రెండ్స్ గా ఉంటారు కదా అని. అచ్చా, ఇంకెవరు లేరా హౌస్ లో ఫ్రెండ్స్? కళ్యాణ్ ఉంటాడు, అందరూ సరదాగా ఉంటారు ఎక్కువ. చెప్పండి ఏం కాదు, చెప్పండి. ఫ్రెండ్స్ గా అందరూ ఫ్రెండ్స్ గా ఉండమ్మా అన్నాము, వచ్చారు. అచ్చా, అందరు మంచిగా అయితే వీళ్ళతో ఇమాన్యుయల్ మంచిగా ఉంటాడు అనిపిస్తుంది. మీకు అంకుల్ ఎవరు మంచిగా మీ పవన్ ని అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు హౌస్ లో? హౌస్ లో అందరూ సరదాగా ఉంటున్నారు, కలిసి ఉంటున్నారు. అది అప్పుడప్పుడు గొడవ సహజం, అది తప్పదు. గొడవ ఇంకా మన తెలుగు మీద పడలేదు. అది సమయం అయ్యేది కొట్టుకొని వస్తున్నారు కదా, అది మరీ గౌరవం. మీరు అది కొట్టుకోవట్లేదు, సరదాగా ఉంటున్నారు, అడుగుతున్నారు, కలిసిపోతున్నారు. అది బాగుంది. అందరూ బాగానే ఉంటున్నారు. అంటే మనం అందరం తెలుసుకోవాలి, సమస్యలు తెలుసుకో. అందరూ వాళ్ళు టీవీగా చూస్తున్నారు కదా, బిగ్బాస్లో జబర్దస్త్ చూసాను, అందరూ పని గారు అందరూ చూస్తున్నాయి. కాబట్టి ఏంటంటే వాళ్ళు యూట్యూబ్ వాడుతున్నారు, సరిగ్గా వాడుకుంటున్నారు, చాలా బాగుంటున్నారు, చాలా బాగుంటున్నారు. ఎందుకంటే ఎవరి అనరు, ఒకవేళ ఏమైనా అంటే అక్కడ పాయింట్స్ అని వదిలేస్తారు, ఈ పని చూసుకుంటారు. అందువల్ల అందరూ మంచిగా ఉంటున్నారు. ఎవరికి సరిగ్గా ఎవరు మీకు మామూలు చూసుకోవడంలోనైతే మంచిగా అనిపిస్తుంది. మీ అబ్బాయిని రోజు టీవీలో చూస్తున్నారు, 24 గంటలు చూస్తున్నారా? టీవీ పెట్టుకుని ఉండిపోతున్నారా? టీవీ పెట్టుకొని ఉంటున్నారు, షో వచ్చినప్పుడు చూస్తున్నారు. అచ్చా, సాయంత్రం గంట సేపు చూస్తున్నారా? లైవ్ పెట్టట్లేదా? 24 ఈయన పెట్టుకుంటారు, ఈయన పెట్టుకొని చూస్తారు, మీరు చూడరా? నేను చూస్తాను, అప్పుడప్పుడు ఇంట్లో పనులు చేయాలి, ఎవరు చేస్తారు టీవీ చూస్తే? పెద్ద బాబు అంటే ఇంక 24 గంటలు అదే చూస్తాను. ఊర్లో మీ ఊరంతా మొత్తం అందరూ చూస్తున్నారు, మొత్తం చుట్టాలందరూ బిగ్ బాస్ చూస్తున్నారు. బిగ్ బాస్ ఎప్పుడు చూస్తారు? బాబు గురించే చూస్తున్నాము అందరూ. ఏమనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది, మంచిగా ఆడుతున్నాడు, బాగా ఆడుతున్నాడు. మీ అబ్బాయి అంత అక్కడ పెద్ద పెద్ద టీవీ ఛానల్లోని అంతమంది కొన్ని కోట్ల మంది చూస్తున్నారు. రేపు పొద్దున్న అందరూ మీ ఇంటికి హ్యాపీగా ఉంది, వచ్చి ఫోటోలు దిగుతారు మీతో కూడా. వచ్చి దిగుతున్నారు. మా ఫ్యామిలీ ఎప్పుడు వస్తారు చెప్పండి, రాగానే మేము వస్తాం. ఫ్యామిలీలో మాకు చాలా అభిప్రాయం ఎప్పుడు చూస్తున్నాం, కూర్చుని ఉంటారు, అందరూ వచ్చి ఫోటోలు దిగుతున్నారు. రోడ్డు మీదకి వెళ్తే పవన్ వాళ్ళ అమ్మ పవన్ వాళ్ళ నాన్న అని చెప్తున్నారు. ఎన్ని ఫోటోలు ఇచ్చి ఉంటారు ఆయన? ఇప్పుడు మీరు సెలబ్రిటీలు మంచిగా అనిపిస్తుంది, హ్యాపీగా ఉందా? అబ్బా మా అబ్బాయి ఇంత పేరు ఇంత తీసుకుని వచ్చాడు, హ్యాపీగా ఉంది. ఓకే, అంటే మీకు ఎవరు అర్థం చేసుకున్నారు పవన్ ని? పవన్ అర్థం చేసుకున్నాడు వాళ్ళ అన్నయ్య. హౌస్ లోనే వాళ్ళ అన్నయ్య వాళ్ళ బ్రదరే బాగా అర్థం చేసుకున్నాడు. హౌస్ లో
అంటే ఈ హౌస్ లో కదా, బిగ్ బాస్ హౌస్ బిగ్ బాస్ హౌస్ తాకిందండి మాట్లాడేస్తున్నారా? మీకు ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుందండి, అందరూ బాగానే ఉన్నారని చెప్తున్నారు కదా. అన్న మీ ఫీలింగ్ ఏంటి? నా ఫీలింగ్ అంతే, అందరితో బాగుంటున్నాడు. అందరికీ ఆడ కుక్ చేసి పెడుతున్నాడు. కుకింగ్ అయితే చాలా ఫాస్ట్, చాలా బాగుంది అంటున్నారు. ఎప్పుడు మా ఇంట్లో అందలా కుకింగ్ ఎప్పుడు చేతం చూడలేదు. అవును, అసలు మీ వంట ఏంటంటే అంత బాగా చేస్తున్నాడు. అందరూ కూడా పవన్ కుకింగ్ అంటే చాలా ఇష్టం. గ్లాస్ తీసి ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత అన్ని చేసేవారు. బిగ్ బాస్ మస్తు చేసేస్తున్నారు. అదే కదా వంటలు చూసేది ఎప్పుడు చేసి వండి పెడతాం, మేము ఎప్పుడు తినలేదు. మరి అంతమంది వండి పెడుతున్నాడు. వండించండి ఇంట్లో. అదే బిగ్ బాస్ నుంచి వచ్చాక మేము వండించుకొని తింటాం. మీ బాబాయ్ చేస్తున్నాడు, చాలా బాగుంటున్నాయి అని అంటున్నారు అందరూ బిగ్ బాస్ లో. అవునా, బిగ్ బాస్ లో కంటెస్టెంట్ అందరూ అన్నారా? మీరేమనుకున్నారు? ఇప్పుడు నేనే నేర్పించానని చెప్పాల్సింది. మా బాబు మాకు అసలు ఏం చేసేవాడు కాదు, మా అమ్మగారే చేసి పెడతాను, నన్ను చేయనవరు అని మా బాబు చెప్పాడు. అవునా, మరి ఏమి అంటే పవన్ ని హౌస్ లో చూసినప్పుడు మీకు కొత్తగా అనిపించింది ఏంటి? ఈ వంట కాకుండా ఇంకేమైనా కొత్తగా చూసారా? పవన్ ఎప్పుడు చూడలేదు. అదే వంటలో ఎప్పుడు చేయలేదు, ఇంత బాగా చేస్తున్నాడా ఏంటి? ఇంకా ఇంకేమైనా చూసారా? కొత్తగా అనిపించిందా? ఏంటి మా పవన్ లో ఎన్ని కళలు ఉన్నాయా అని అనుకున్నారా? ఏ విషయంలో అనిపించింది? ఇది పవన్ చెప్పలేదు, నేను చూసిందా చూసి ఒళ్ళంతా దెబ్బలు ఉన్నాయంట. ఒళ్ళంతా దెబ్బలు. ఇదేంటమ్మా అంటే, నీకు తెలుసు కదమ్మా గేమ్స్ ఆడుతున్నాను కదా గేమ్ అని అప్పుడే బాధ వచ్చింది. ఇక్కడ గీసిపోయి మాటలు బాగా తగులుతున్నాయి. ఏది బాగా తగులుతున్నాయి. ఇప్పుడు బర్నీకి పడిపోయిన గురించి ఇక్కడ నిప్పని అలా అంటున్నాడు, కానీ ఈడికి ఆ రోజు అసలు పడినోడు ఈడు ఫస్ట్. మీరు చూసారా లేదా? గట్టి మీద పడించండి ఆడు. ఆడికి అసలు గట్టిగా తగిలి ఉంటది. ఈడు వయసులో ఉన్న గురించి చెప్పుకోలేకపోయాడు. నేను అప్పుడే అనుకున్నాను, ఈడికి అసలు చాలా గట్టిగా తగిలి ఉంటది. మళ్ళీ రోజు కూడా షార్ట్లు వేసుకొని తిరిగాడు కదా, షార్ట్లు వేసుకొని తిరిగి బాగా దెబ్బలు తగిలియండి వాడికి. కానీ చెప్పుకుంటా లేదు, ఏముంది ఇంకా వాళ్ళకి కామన్ అయిపోయింది. సరే, డన్ అండి. ఫైనల్ గా పవన్ గేమ్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇంతవరకు శాఖలో కూడా మా పవన్ ఓసేసి అభిమానించిన చాలా వరకు తీసుకొచ్చారు. అకౌంట్ కూడా ఫైనల్ వరకు తీసుకెళ్ళి ఓసి వేసిన వాళ్ళు వెళ్ళిన వాళ్ళు కూడా చూసి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూసి ఓసి వేసి మా వాళ్ళని ఫైనల్ వరకు తెలిపిస్తారు కోరుతున్నాను. మీరంటే కాపీ పేస్ట్ అంతేనండి. మా బాబును బాగా గెలిపించి ఓట్లు వేసిన వాళ్ళు వేయని వాళ్ళు కూడా వేసి గెలిపించాలని కోరుతున్నాను. వేసేస్తారు, మీరు అడిగారు కదా, ఇంక వేసేస్తారు. సేమండి. చెప్పండి మీరు. పవన్ బాగా ఆడుతున్నాడండి, మీ అందరి సపోర్ట్ ఆడికి బాగా కావాలి. మీ సపోర్ట్ వల్ల ఆడికి ఓట్లు వేసి బాగా గెలిపించాలని మా వాళ్ళందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సూపర్. సో థ్యాంక్ యూ. నేను కూడా కోరుకుంటున్నా. తెలుసు మీరు లోపల మీరు తక్కువ మాట్లాడతారు, మరి అందుకే నేను కూడా ఇబ్బంది పెట్టలేకపోతున్నా. అండ్ కొన్ని సిచ్యువేషన్స్ జరిగాయి, అది ఒక గేమ్ పరంగా మాత్రమే. జనాలు ఏమనుకుంటున్నారు అనేది మనకి ఇంపార్టెంట్. అది ఆలోచించండి, ఎక్కువ ఏం బాధపడకండి. అది గేమ్ మాత్రం ఇప్పుడే గుర్తు, మళ్ళీ అంతా అయిపోతే ఇంకా అంతా నార్మల్ అయిపోతుంది. దాని గురించి ఎక్కువ ఆలోచించి ఏం బాధపడకండి. తప్పకుండా జనాలు చూస్తున్నారు కాబట్టి ఓట్లు వేసి ముందు తీసుకొని ఆల్రెడీ వెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు వరకు ఉన్నారు. ఇప్పుడు బాగా సపోర్ట్ చేస్తున్నారు పవన్ కి, ఇంకా సపోర్ట్ చేస్తారని బాగా కోరుకుంటున్నాను. మరి మీరు మాట్లాడకపోతే ఎవరు చేస్తారండి? మీరు అసలు మాట్లాడట్లేదు, ఎలా చేస్తారు? బిగ్ బాస్ లో అందరూ కూడా సపోర్ట్ చేస్తారు. మా వాళ్ళు మరి ఎవరితో సపోర్ట్ చేయరు, సింగిల్ అయిపోయారు. వాళ్ళు ఫేర్ ఉన్నారు, ఇది ఫేర్ ఉంది బాబా. అయినా సరే అంతమంది మనిషి తెచ్చుకొని ఈ వ్యాపారం నిలబడాలి గ్రేటే. ఇవాళ వరకు నిలిచిన సంతోషపడుతున్నాం. అంతే అంతే అంతే. హ్యాపీ కదా, హ్యాపీ. హ్యాపీ. ఇక్కడ వరకు వచ్చారు, అంతా హ్యాపీ కదా. సూపర్. మీరు చాలా విషయాల్లో హ్యాపీగా ఫీల్ అవ్వాలి. రెడీగా ఉండండి, ఇంటికి తీసుకుని వస్తారు. ఇంకోటి
మన ఏమైనా మొత్తంలో కూడా అందరూ వస్తానన్నారు ఎందుకంటే అంకుల్ బాగాలేదు కదా అంకుల్ మేము అందరం చూస్తాం అంటే మేము బయటకు వచ్చాక అందరూ వస్తారా? మా ఫలం పెళ్ళిపోయి మేము పిల్లలు మేము అందరూ వస్తాం అని చెప్తాను. నేను చెప్పట్లేదు మాట. నేను వస్తాను చూడడానికి వాళ్ళతో పాటు. ఆ మాట చెప్పాలి. నేను ఎప్పటి నుంచో అనుకున్నాను వద్దాము అనుకుని, చాలా సార్లు అనుకున్నాను. నాకు తెలిసింది కదా, అది చెప్పాలి కదా మీరు వెళ్ళినప్పుడు. అది చెప్పదు మీకు వస్తుంది మాట. సైలెంట్ అంటే చెప్పాలని అనుకుంటారు, అంతలోపు టైం అయిపోద్ది. అది చెయ్యాలి కదా, చెయ్యాలి కదా మాట. అందరూ బయటకు వచ్చేటప్పుడు అన్నారు అందరూ అంకుల్ జాగ్రత్తగా ఉండండి వస్తామండి మేము అంకుల్ చూడడానికి. పవన్ పెళ్లికి కూడా మీరు పిలవండి అని చెప్పి ఎవరెవరికండి పెళ్లి? ఎవరెవరు పెళ్లి అంటే? హిమానీలు అందరూ అన్నారు. ఎవరు పెళ్లి ఎవరికి చేస్తున్నారు? ఎవరు పెళ్ళి? మీ అబ్బాయి పెళ్ళి? పవన్ పెళ్లి అంట. పవన్ పెళ్ళండి. సంబంధం చూస్తారా? లేదు చూడండి. మరి పెళ్ళి అని ఫిక్స్ అయిపోయారా? లేదండి వాళ్ళు అన్నారు అప్పుడే కాదన్నా. చూస్తున్నారా? సంబంధాలు చూస్తున్నారా? ఇంకా లేదు. చూడట్లేదా? చూస్తారా? స్టార్ట్ చేస్తారా? చెట్లు అయ్యాక చూస్తాం. సెటిల్ అయిపోయాడు ఇంకేంటి? ఇంకో సంవత్సరం సంవత్సరం టైం పడుతుంది. నిలబడాలి కదా. ఇంకా చేయలేదు సంవత్సరం ఇది లేదు. ఏం సర్పంచ్ ఏం లేదు. ఇల్లు ఒకళ్ళు కాదండి వాళ్ళు మనసులు మంచివి. అంతకు మించి ఇంకేం కావాలండి? ఆస్తులు ఆస్తులు ఎవరికి కావాలండి? ఈ ఆస్తి ఇవాళ ఉంటది రేపు ఈ పోతుంది. రోజు మంచి పని కాదు. ఎందుకు రాదు? డబ్బు నా హయాం అయితే మనిషి చూసేవాళ్ళు. అవును అప్పట్లో. వెనకాల ఏమి లేకపోతే అప్పుడు. ఎలా కాదు. నేను చేసుకునేది అంటే కాలు ఉండాలి, ఏదో బయట ఉండాలి, సొంత ఇల్లు ఉండాలి, అవును క్వాలిటీ ఉండాలి. అదే చేసుకుంటారు. నాకు కూడా అదిగా ఖాళీగా ఉన్నాను. అది చేసుకుంటే 50 రూపాయలు దేశం ఉండాలి. అదే చేసుకుంటాను చేసుకోవాలి. అవును అంతే కదా. అంతే అంతే. అది ఓకే డన్. జాగ్రత్త అంకుల్, జాగ్రత్త ఉండండి, ఆరోగ్యం చూసుకోండి. మీరు కూడా జాగ్రత్త అండి, ఆరోగ్యం చూసుకొని. చూస్తున్నాను కొంచెం ఇబ్బంది పడుతున్నారు, అలాగే లేదు మంచిగా వెళ్తారు, అదే ఆల్రెడీ చెప్పేశాను. థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. మీ అబ్బాయి మీరు అన్నట్టుగా కప్పు కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జనాలు కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకో గెస్ట్తో మళ్ళీ మీ ముందు కలుస్తాను. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.